కొర్రలు, రాగులు, జొన్నలు, మినపప్పుతో చేసిన దోశ, హెల్దీ దోశ. ఇలా చేసే పిల్లలకైనా చాలా హెల్దీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. బియ్యం వేయకుండా దోశ సూపర్ వస్తుంది. కొర్రలు తెలియని వాళ్ళు కూడా ఇలా దోశ చేసి తింటే మళ్ళీ దోశ అదే తినాలంటారు. కొర్రలతో చేసిన దోశ. కొర్రలు దోశలకు 1 కప్పు కొర్రలు వేసుకొని 1 కప్పు మినపప్పు గుండుపప్పు వేసుకొని 1 కప్పు రాగులు, 1 కప్పు జొన్నలు, ఇలా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి. 5 to 6 hours నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. 6 hours అవుతుంది నానబెట్టేసి ఈ మిక్సీ పట్టుకోవాలి. ఇలా సన్నగా మిక్సీ పట్టేసుకుంటే దాంట్లో పొద్దున వరకు ఇలా పిండి అయితే మస్తు వంగింది. ఇదిగో పిండి ఇలా మొత్తం మంచిగా కలుపుకొని పొంగింది కదా, అంతా మంచిగా కలుపుకుంటే దోశ అనేది మంచిగా వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకుని చిక్కగా ఉంది. దోశ వేసేటప్పుడు ఇలా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే దోశ అనేది మంచిగా వస్తుంది. ఫస్ట్ దోశ అని ఇచ్చుకోవాలి. నేనైతే కప్పుతో వేసినాను. కొందరైతే గంటతో వేస్తారు కదా. నెయ్యి తినేవాళ్ళు ఇలా పైనుంచి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దోశ అయితే సైడ్ నుంచి అదే లేచేస్తుంది. సైడ్కి ఈజీగా మనకు తెలిసిపోతుంది దోశ. ఎంత ఈజీ వస్తుంది.